ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ పార్టీలు కూడా సొంత సర్వేలపైనే ఈసారి ఫోకస్ పెట్టాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సర్వేతో వివిధ దశలుగా ఆయన సర్వేను నిర్వహించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి సభలు పెట్టాలి, సభలలో ఏం మాట్లాడాలి, ఓటర్లని ఆకట్టుకోవాలి అంటే, ప్రజల్ని తమ పార్టీ వైపు తిప్పుకోవాలి అంటే ఏ పార్టీలు వైపు ఏ రకంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా పిన్ టు పిన్ వీళ్ళు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్న సర్వేల్లో ఒక గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లోని, రూరల్ ప్రాంతాల్లోని ఏ రకంగా ఓట్ బ్యాంకు ఈసారి వైఎస్ఆర్సీపీకి రాబోతుంది, మరొక వైపు ముఖ్యంగా ఏ సామాజిక వర్గం ఓట్లు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పటికే 3 దఫాలుగా ఈ సర్వేలు నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా రూరల్ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంకు ఈసారి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న రిపోర్టు. ఇక అర్బన్ ప్రాంతాలకి వెళ్ళాలి, ముఖ్యంగా మహానగరాల వైపు ఫోకస్ పెట్టాలి. ఆ మహానగరాల వైపు ప్రత్యేక దృష్టి సారించాలంటే ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించాలి అనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వెర్షన్ ఈ రకంగా ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఇండివిజువల్గా సంయుక్తంగా ఒక సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సర్వేల్లో భాగంగా ఏ ప్రాంతాల్లో పొత్తులో భాగంగా అభ్యర్థులను ఖరారు చేయాలి, ఆ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి మనం టిక్కెట్టు ఇస్తే అక్కడ విజయం సాధిస్తుంది అనే 2 సర్వేలు 2 దఫాలుగా ఇప్పటివరకు కూడా వాళ్ళు చేయించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. సరే, ఉమ్మడిగా వెళితే ఇది లేదు, ఇండివిజువల్గా జనసేనకి ఏ ఏ ప్రాంతాల్లో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీకి ఏ ఏ ప్రాంతాల్లో ఓట్ బ్యాంక్ ఉంది, ఇండివిజువల్ సర్వేలు కూడా చేయించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 3 సర్వేలు చేయించుకోవడం జరిగిందని, అలాగే సేనాని దగ్గర ఒక కీలక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఆయన ఆయా ప్రాంతాల్లో వెళ్ళడం, అక్కడ అభ్యర్థులతో ప్రత్యేక భేటీలు నిర్వహించడం, ఏ రకంగా వ్యూహాలు రచించడం అన్నది ఆయన ఒంటి చేత్తో ఈసారి నడిపిస్తున్న పార్టీ కీలకమైన అంశాలు. సో గతంతో పోలిస్తే ఈసారి పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చారు. వ్యూహంలో భాగంగా నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు ఆయనకి అండగా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఖరారు దగ్గర నుంచి ఏ సామాజిక వర్గానికి ఎక్కడ టిక్కెట్లు ఇవ్వాలన్న దానిపై పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీతో వచ్చారు. ఆ సర్వే రిపోర్ట్లు, ఈయన వ్యూహం, ఈయన ఆలోచించే విధానం ఏ సామాజిక వర్గానికి ఈసారి ఇవ్వాలి, దీన్ని మళ్ళీ బేరీజు వేసుకోవడంలో కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ అనే అంశాన్ని కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా తెప్పించుకున్నారు. అప్పుడు ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు, విస్తృతంగా ప్రచారం చేశారు, ఒక ఫైర్ బ్రాండ్గా జనాల్లోకి వెళ్ళారు. సో ఆనాడు ప్రజారాజ్యం పార్టీకి ఏ నియోజకవర్గంలో ఎంత ఓటు శాతం వచ్చింది. సో 2014లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినప్పటికీ కూడా 2019లో ఆయన ఎన్నికల బరిలో ఉన్నా అనుకున్నంత ఓటు సాధించలేకపోయారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం తర్వాత రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా మారిపోయినాయి. ఈ అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాజధాని లేని అనే అంశం అన్నది ఒకటి పెద్ద ఎత్తున ప్రచారం అయింది. మరొక వైపు ప్రత్యేక హోదా అనే అంశం, పోలవరం ప్రాజెక్టు అనే అంశం, ఇవన్నిటితోటి కూడా ముడిపడిన అంశాలు 2014 ఎన్నికలు అన్నవి. కానీ 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన ఇవి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. అనుకున్నది అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఓకే, దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఎవరి పార్టీలు, ఎవరి ఆలోచనలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వ్యూహాలు ఒక రకంగా ఉంటాయి. వర్కౌట్ అయితే సూపర్ వ్యూహం అంటారు, ఒకవేళ ఆ వ్యూహం వర్కౌట్ కాకపోతే ఫెయిల్యూర్ వ్యూహం అంటారు. సో ఓకే, అయిపోయింది, అది ముగిసిన శకం. కానీ 2019లో జనసేన పార్టీ
ప్రత్యక్ష ఎన్నికల్లో వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంక్ సాధించలేకపోవడం అన్నది చాలా నిరాశ కలిగించింది, చాలా నిరాశ కలిగించిన అంశం. సో వీటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుండి పూర్తి స్థాయిలో ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన తన ప్రభావం చూపించాలన్నా, అసెంబ్లీలో అత్యధిక స్థానాలు సాధించాలన్నా అది సామాన్యమైన విషయం అయితే ఖచ్చితంగా కాదు. సో ఈ పరిస్థితుల్లో ఏ రకంగా వెళ్ళాలి అంటే సర్వేల మీదే ఆధారపడాలి. చంద్రబాబు నాయుడు గారు ఆధారపడినా, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినా, పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు రచించినా ఖచ్చితంగా సర్వేల ఆధారంగానే. ఎందుకంటే ఓటర్ మైండ్ సెట్ ఏ రకంగా ఉన్నదన్నది సర్వేలే చెప్పగలవు. ఓకే, ఎవరికి పార్టీ శ్రేణులు ఉన్నాయంటే వాళ్ళు సార్ మా నియోజకవర్గంలో ఇంక మనకి తిరిగి లేదు సార్, వారు వన్ సైడే, మనం 1,00,000 ఓట్లతో గెలుస్తామండి, నేను మొత్తం 2019 నుంచి నేను ప్రజల్లోనే ఉన్నాను సార్, ఈసారి మన వైపు చూస్తున్నారండి జనాలు అని చెప్పి ఎవరికి వారు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం అన్నది సహజం నాయకులు. కానీ సర్వేలు ఏవైతే కోట్లాది రూపాయలు కుమ్మరించి పార్టీలు చేయించుకుండే సర్వేలు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా శాంపిల్స్ విషయంలో వివిధ రకాలు, వివిధ వర్గాలు వీటిలన్నింటినీ క్రోడీకరించుకుని ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. అది కూడా 1 రోజు 2 రోజుల్లో అయ్యేది కాదు. గత 1.5-2 సంవత్సరాల నుంచి ఈ రిపోర్ట్లు, ఈ సర్వేలు అధినేతల దగ్గర ఉన్నాయి అన్నది కీలకమైన సమాచారం ఇప్పుడు లీక్ అవుతున్న అంశం. అది ఈ రోజో లేకపోతే పొత్తు అయిన తర్వాత చేయించుకున్న సర్వేలు అయితే కాదు అన్నది. కానీ పొత్తు అయిన తర్వాత ఒక కీలకమైన సర్వే రిపోర్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఆ సర్వేల ఆధారంగానే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రా కదలరా సభలకి వెళ్ళడం, ఆయన అక్కడ సభల్లో ఏం మాట్లాడాలన్నది విత్ స్క్రిప్ట్తో సహా వాళ్ళు అందులో భాగంగా, వ్యూహాల్లో భాగంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మాదిరిగా వాళ్ళు ఇచ్చే పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పంతాన్ని అనుసరిస్తున్నారు. ఈసారి సిద్ధం అనే పేరు దగ్గర నుంచి ఆ సిద్ధంలో ఏమేం మాట్లాడాలి, ఏమేం ప్రస్తావించాలి, అర్బన్ ప్రాంతాల్లో అయితే ఏ అంశాలు ప్రధానంగా జనాల ముందు ఉంచాలి, రూరల్ ప్రాంతాల్లో అయితే ఏ అంశాలు జనాల ముందు ఉంచాలి, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ అంశాలు ప్రజల ముందు ఉంచాలి అనే అంశం మీద ఒక స్పష్టమైన వైఖరితోటి ఆయన వాయిస్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో గమనిస్తే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన సభల్లో ప్రస్తావించిన అంశాలు విభిన్నంగా ఈ ఎన్నికల్లో ఉన్నాయి అనడానికి స్పష్టమైన ఆయన వాయిస్ ఆధారాలే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రాప్తాడు సభ, అనంతపురం జిల్లాలో జరిగిన రాప్తాడు సభ ఊహించిన విధంగా వైఎస్ఆర్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. భారీ జనసందోహం, ఎందుకంటే రాకదలరా కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సభలకు కానీ మించి ఇక్కడ జనాల్ని ఇక్కడ మోహరించారు. సో ఎవరి వెర్షన్ వాళ్ళది, ప్రతిపక్షాలు ఆ జనాలు ఏ రకంగా మోహరించారు అంటే ఏదో మనిషికి 500 ఇచ్చారంటారు, బిర్యానీ ప్యాకెట్ అంటారు, ఏదో క్వార్టర్ అంటారు. ఆ విషయాల జోడికి మనం వెళ్ళనవసరం లేదు. ఏ పార్టీ నేతలైనా ఒక సినిమా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ప్రోగ్రామ్స్ చేసినా, ఎవరు సభలు నిర్వహించినా ఆ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు ఎంతో కొంత తృణమో పనమో ఇచ్చి రప్పించాలి. రప్పించకపోతే ఖాళీగా ఎవరుంటారు, ఎవరో వచ్చే పరిస్థితి ఉండదు. వాస్తవాలు ఇవన్నీ కూడా, అక్షర సత్యాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకరు ఎక్కువ ఇవ్వచ్చు, ఇంకొకరు తక్కువ వచ్చు. కానీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే సభ సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది, ఎక్కువ మందికి తన వాయిస్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ వాయిస్ ఏ రకంగా వెళ్తుంది, సభల ద్వారానే ఆ ప్రాంత వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంక్ వైపు మలుచుకునే విధంగా ప్రణాళికలు చేస్తారు. కాబట్టి ఆ విధంగానే రాప్తాడు సభ సక్సెస్ అయింది. సో దీంతో కొత్త ఉత్సాహం, మళ్ళీ ఐపాక్తో ఆయన ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సక్సెస్ అయ్యింది, ఇంతవరకు మనం ముందుకు సాగుతున్నాం, మనకు మంచి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఇంకా పెరగాలంటే ఏం చేయాలి, మరొక సర్వేను కూడా కీలకంగా ఆయన చేయించుకున్నట్లుగా వస్తున్న వార్తలు. అందులో ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టాలి, మహానగరాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ ఉంది. ఉద్యోగ సమస్యలు అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, ప్రాజెక్టుల అంశం అవనియండి, కొన్ని అంశాలన్నీ కూడా వాళ్ళకి రివర్స్లో ఆ గాళ్ళు వీస్తున్నాయి. సో దాన్ని సెటరేట్ చేస్తే మనం ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాడతాం, ఈసారి అధికారం చేపడతాం. సో అది ఆయన వ్యూహం ఆ రకంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పొత్తులో వెళ్ళిన తర్వాత, పొత్తులో మనం కొనసాగుతున్న తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కలిసి వెళ్తే ఏ ప్రాంతాల్లో
మనకి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. వీళ్ళ టార్గెట్ 120 to 130, ఎందుకంటే 160 అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఎక్కడో దగ్గర భయం ఉంది. 120 to 130 సీట్స్ గెలాలి అంటే ఎక్కడ జనసేనకి సీట్లు కేటాయించాలి, ఎక్కడ వాళ్ళు తీసుకోవాలి, ఒకవేళ బీజేపీ వస్తే ఏ ప్రాంతాల్లో ఇవ్వాలి. ఓకే, బీజేపీ అంశం అన్న దాని మీద కూడా మరొక సర్వే కూడా పొత్తు పార్టీలు చేయించుకున్నాయి. బీజేపీ కలిస్తే లాభం ఏంటి, కలకపోతే ఏమైనా నష్టం ఉంటుందా, అది ఎవరికి ఇబ్బందికరంగా మారుతుంది అనే దాని మీద కూడా స్పష్టంగా వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉన్నది. సో ఈ రిపోర్ట్లన్నీ క్రోడీకరించుకున్న తర్వాత అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఈయన అభ్యర్థులు ఎవరో లేకపోతే ఏ రకంగా ముందుకు సాగాలన్నది వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత అభ్యర్థులు ఖరారు అవుతారు. కానీ ఈలోపే దానికంటే ముందే ఈయన తిరుగుతున్న పర్యటనలు ప్రధానంగా ఆయన ఫోకస్ పెట్టింది ఉభయ గోదావరి జిల్లాల మీద, ఉత్తరాంధ్ర మీద. మిగతా ప్రాంతాలను ఆయన ప్రస్తుతానికైతే పెద్దగా టచ్ చేయట్లేదు. ఎందుకంటే ఏ సర్వే రిపోర్ట్లు చూసినా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోను, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరిలో అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం జనసేనకి ఉంది అని చెప్పి సర్వే రిపోర్ట్లు స్పష్టం చేసినాయి. సేనాని దగ్గర ఆ కీలక రిపోర్ట్ కూడా ఉంది. అందుకనే నిన్న ఆయన విశాఖపట్నం వెళ్ళినా విశాఖపట్నంలో అనాథరైజ్డ్గా 4 ఇన్ఛార్జీలని ఆయన నియమించడం జరిగింది. గాజువాక ప్రాంతం, పెందుర్తి ప్రాంతం, అలాగే యలమంచిలి ప్రాంతాల్లోని ఆయన అభ్యర్థుల్ని అనాథరైజ్, ఎందుకంటే పొత్తులో భాగంగా ఇన్ఛార్జీలు నియమిస్తే అది మళ్ళీ గందరగోళం వెళ్తుంది. సో అది కూడా లీక్ అయింది, అది కూడా బయటకు వచ్చింది. సో ఆయన వ్యూహం రచిస్తున్నారు. అంటే విశాఖపట్నంలో ఆయన 4 నుంచి 5 స్థానాలు అడిగే అవకాశం ఉంటుంది. అనకాపల్లి అది సెపరేట్, అది ఒక జిల్లా అయ్యింది మొన్న జిల్లాల విభజనలో. కాబట్టి అనకాపల్లిలో నాగబాబు గారితో వ్యూహాలు రచించి అక్కడ ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నది ఆయన మకం అక్కడ పెట్టారు. ఆ తర్వాత ఈయన తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు, అలాగే రేపు భీమవరం ప్రాంతంలో కూడా ఈయన పర్యటించబోతున్నారు. సో ఢిల్లీ వెళ్ళే ముందు ఈ రకమైన వ్యూహాలు పవన్ కళ్యాణ్ ఎందుకు రచిస్తున్నారు? ఎందుకంటే స్పష్టమైన రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అనివ్వండి, ఎన్డీఏ అని, బీజేపీ అవనివ్వండి, వాళ్ళు దేశాన్నే గత 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నదన్నది, ఓకే వాళ్ళకి ఓటు శాతం తక్కువ ఉండొచ్చు కాక, కానీ ఎవరికి ఇక్కడ మెజారిటీ ఓట్ షేర్ ఉంది, ఈసారి ఎవరికి గెలిచే అవకాశం ఉంటుందని స్పష్టమైన రిపోర్టు ఢిల్లీ పెద్దల దగ్గర కూడా ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేసి ఆ రకంగా ఒక రిపోర్ట్ని తయారు చేసుకుండి ఆయన వెళ్ళే పరిస్థితి. సో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈసారి మ్యాజిక్ ఫిగర్ సాధించాలి. 120 నుంచి 130 సీట్లు, లేదు 110, లేదు 100 సీట్లన్నా గెలాల్సిన అవసరం ఉంది. సీట్లు ఎన్ని వచ్చినాయా, ఓట్లు ఎన్ని వచ్చినాయా, ఇవన్నీ కూడా తర్వాత అంశం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే పొత్తు పార్టీలైనా గెలాల్సిన అవసరం ఉంది. గెలాలి అంటే ఖచ్చితంగా 100 సీట్లన్నా సరే కనీసం సాధించాలి. అయితే ప్రతిపక్ష హోదా అన్నది ఎంత తగ్గితే ప్రభుత్వ పవర్ అంత పెరుగుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఎంతవరకు గెలిచే పరిస్థితులు ఉంటాయో అంత ఎక్స్ట్రీమ్కి కూడా ఈ ఎన్నికల్లో వెళ్ళాలని చెప్పి వీళ్ళు మాట్లాడిన పరిస్థితి. వీళ్ళు ఆ రకంగానే చర్చలు జరుపుతారు. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఏదో పుస్తకావిషయంలో జస్ట్ విష్ చేసి వెళ్ళిపోయారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసిన సందర్భం లేదు. సో ఇవన్నీ కూడా రిపోర్ట్ల ఆధారంగా మరొక కీలక రిపోర్టు మరొక 2-3 రోజుల్లో రానుంది. అది ఫైనల్. సో అన్ని రకాలుగా నేను ముందుగా ప్రస్తావించిన శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఆ రిపోర్టు ఏం చెప్పబోతుంది, ఆ సర్వేలో ఏ ఏ ప్రాంతాలు ఎవరు అభ్యర్థులుగా ఉంటే అభ్యర్థుల దగ్గర నుంచి కూడా వీళ్ళ రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందట. మరొక వైపు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన ప్రత్యేకంగా పర్యటన చేయడానికి భీమవరంలో కూడా ఆయన మకాం వేయడానికి ఒక ఇల్లును కూడా అక్కడ చూస్తున్నారట. ఆల్రెడీ అనకాపల్లిలో మెగా బ్రదరు నివాసాన్ని ఏర్పరచుకున్నారు. సో ఈయన భీమవరంలో నివాసం ఏర్పరచుకుని మంగళగిరి నుంచి ఈ రకమైన ప్రచారాలకి సిద్ధం చేసుకోవడానికి ఆయన పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు. మరొక వైపు లోకేష్ గారు శంకారం యాత్రలతోటి ఆయన సర్వేలు ఆయన తెప్పించుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా 3 సర్వేల్లోని కూడా వ్యక్తం అవుతున్న ప్రధాన అంశం అన్నది ఈసారి ఓట్ బ్యాంక్ ఏ పార్టీకైనా ఆధారపడి ఉన్నది. ప్రధాన ఆధారంగా ఉన్న క్యాస్ట్ మనం ఒకసారి చూస్తే కాపు, బీసీ ఈ వర్గాల
ఎవరికైతే ఈసారి మొగ్గు చూపిస్తాయో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఎక్కువ ఓటు శాతం తీసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని అన్ని రిపోర్ట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన రిపోర్ట్ అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న రిపోర్ట్ అవనివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఉన్న రిపోర్ట్ అవనివ్వండి, అన్ని రిపోర్ట్లు స్పష్టంగా తెలియజేసి అవి. అందుకనే కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం బీసీ మంత్రాన్ని అన్ని పార్టీలు పాటిస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ కూడా బీసీలకి పెద్దపీట వేసింది. ఇది చాలా గుర్తించుకోవాల్సిన అవసరం. జనసేన కూడా ఆ విధంగానే అడుగులు వేస్తున్నది. అంటే కొంతమంది కాపు పెద్దలందరూ కూడా కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఇవ్వాలి, మనకి 25 ఓట్ షేర్ శాతం ఉంది, అందువల్ల వాళ్ళకి ఎక్కువ ఇస్తే మనం గెలుస్తామని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వింటున్నారంతే, వింటున్నారు. ఏం జరుగుతున్నదో ఒక అబ్జర్వేషన్ చేస్తున్నారు ఆయన. కానీ కాపు సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు ఇచ్చి ఇది ఒక కాపు పార్టీ అనో లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనో అనిపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు. ఇది స్పష్టం. సో బీసీలని కలుపుకుండి ముందుకు సాగాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన రిపోర్ట్ చూస్తే ఏజెన్సీ ప్రాంతాలు ఎస్టీలు ఎస్సీలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పడే అవకాశం ఉంది. గతంలో కూడా అదే జరిగింది. సో ఈసారి కూడా ఆ ఓట్ బ్యాంక్ని కాపాడుకుని ముందుకు సాగాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రచిస్తున్నారు. దాంతోపాటుగా యాడ్ అవ్వాల్సినవి ఏంటంటే బీసీ ఓట్లు, కాపు ఓట్లు. కానీ కాపు ఓట్ బ్యాంక్ అన్నది ఈసారి వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాపు ఓట్ బ్యాంక్ ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి సహకరిస్తారు అన్నది ఒక ప్రశ్నగానే ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి జనసేన వైపు మొగ్గు చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ వైపు ఎలా ఉన్నప్పటికీ కూడా జనసేన వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది. సో జనసేన వైపు కాపు ఓటింగ్ మొగ్గు చూపిస్తే బీసీలకు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారు. సర్వేల ఆధారంగానే ఆయన నియోజకవర్గాల మార్పులు చేయడానికి కూడా ప్రధాన కారణం. సో ఈ మొత్తం క్రోడీకరించుకుండి ఏ రకంగా ముందుకు సాగితే వర్కౌట్ అవుతుందని చెప్పి ముగ్గురు నేతలు కూడా తమదైన స్టైల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వే ఎవరి వైపు ఎలాంటి పవనాలు వీస్తున్నాయన్న దాని మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఏ రకంగా ముందుకు సాగాలి అన్నది ముగ్గురికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం అభ్యర్థులను ప్రకటించడానికి ఇంకా సాహసించట్లేదనే చెప్పాలి. ఎందుకంటే దానికి ఇంకా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. మరొక 24-48 గంటల్లో 1-2 రోజుల్లో ఒక కీలకమైన సర్వే రిపోర్ట్ రాబోతుంది. ఆ సర్వే రిపోర్ట్లో 70-80% అది ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందో అది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి ఇరువురు నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక రిపోర్ట్ ఆయన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సర్వేను కూడా ఒకసారి ఫైనల్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈయన కూర్చుని ఫైనల్ చేద్దాము అనే ఆలోచన అయితే ప్రధానంగా చేయడం జరుగుతుంది. అయితే ఏ రకమైన సర్వేలు వచ్చినప్పటికీ కూడా అన్ని సర్వేలు చెప్పేవి మాత్రం ఒకటే: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లోనూ పవన్ కళ్యాణ్కి ఓటు శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీతో కలుపుకుంటే అక్కడే ఎక్కువ సీట్లు వస్తుంది అని. ఇక రాయలసీమ విషయానికి వచ్చినా, లేకపోతే చిత్తూరు అవనియండి, లేకపోతే అనంతపురం అవనియండి, ఇలాంటి కర్నూలు అవనియండి, ఈ జిల్లాల్లో కడప, ఇలాంటి జిల్లాలలో అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే కొంతమంది జనసేనకులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మెగా ఫ్యామిలీకి వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు ఆ ప్రాంతాల్లో తీసుకుంటే మంచిది అని చెప్పి సర్వే రిపోర్ట్లు చెప్తున్నది. ఎందుకంటే జనసేన అక్కడ నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది జనసేనకు పూర్తిగా ఆ ప్రాంతాల్లో అవదేమో. 1-2 నియోజకవర్గాలు అయితే ఉండొచ్చేమో. ఎందుకంటే గతంలో తిరుపతిలో చిరంజీవి గారు గెలిచారు కాబట్టి తిరుపతిలో జనసేనకి ఆదరణ ఉండొచ్చు. అలాగే రాజంపేట ఎక్కువగా జనసైనికులు కొద్దిగా అక్కడ మంచి క్యాడర్ ఉంది, జనసేనకు ఒక పట్టున్న క్యాడర్ ఉంది. సో అలాంటి ప్రాంతాలు 1-2 చోట్ల తప్ప, ఓకే మ్యాక్సిమం అయితే 4-5 ప్రాంతాలు తప్ప రాయలసీమ ప్రాంతాల్లో జనసేనకి అంత అనుకూలంగా లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీయే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఉభయ గోదావరి జిల్లాల్లోని జనసేనకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన ఎక్కువ సీట్లు, వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చినా సరే అవన్నీ కూడా ఈ ప్రాంతాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పటికే ఒక 5 ఇన్ఛార్జీలని రెడీ చేశారు విశాఖపట్నంలోని. అలాగే అనకాపల్లి ప్రాంతంలో ఒక 2-3 మందిని రెడీ చేశారు. అంటే అనకాపల్లి
విశాఖపట్నం ఇందులో 7-8 స్థానాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఒక 10-15 స్థానాలు, 10 కంటే ఇంకెక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హై మెజారిటీ ఇక్కడి నుంచే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే శ్రీకాకుళం 1, విజయనగరం 1-2 ఈ రకంగా తీసుకున్నప్పటికీ కూడా 20 నుంచి 25 స్థానాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అవకాశం అయితే విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నది. అక్కడ ఈయన ఎన్ని సీట్లు తీసుకుంటే అంతమంది అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల మీద పడితే విశాఖ అనకాపల్లిలో మెగా బ్రదర్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ఆశ వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే నాగబాబును కూడా అక్కడ మోహరించడం జరిగింది. ఈ మొత్తం నేపథ్యం చూసుకుంటే మరొక 2 రోజుల్లో ఒక కీలకమైన రిపోర్టుతో ఈ సర్వేలకి ఫుల్ స్టాప్ పెడతారు. ఇక ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయి పర్యటనలకి సర్వం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యం. మరి చూద్దాం నేతలు ఏ రకంగా ముందుకు సాగుతారో, సర్వే రిపోర్ట్లు ఎంతవరకు వాళ్ళని గద్దె ఎక్కిస్తాయో, లేకపోతే సర్వే రిపోర్ట్లన్నీ కూడా సర్వే మాయాజాలంలో పడి వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడి వాళ్ళు అనుకున్న ఆ సక్సెస్ సాధించలేకపోతారన్న చాలా కీలకంగా మారనున్న పరిణామాలు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఏ స్థానాల మీద ప్రధానంగా ఫోకస్ పెడతారు. 25 నుంచి 30 స్థానాలు అయితే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా 5-6 ఎంపీ స్థానాలు అయితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా గెలిచేవి, ఖచ్చితంగా గెలిచే స్థానాలు. మరి ఈ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంతో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నారు. ఆయన వ్యూహాలు ఇంకెంత పదును పెడతారు, ఎలాంటి సర్వేలతో ఎలాంటి తాయిలాలతో జనాల ముందుకు ఆయన వెళ్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు రీబౌన్స్ అవ్వాలన్నా, ఆయన గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేయాలన్నా ఆయన ఏ రకంగా అడుగులు వేస్తారు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక